గత కొద్ది రోజులుగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ గోరీమాత వర్షిణి ఏంద్రో అవై గోల మాకు యూట్యూబ్ చూడాలంటే భయం వస్తుంది. అసలు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి వేరు రీహాబిలిటేషన్ సెంటర్స్ లో పడేయాలనిపిస్తుంది. అది వాళ్ళు ఇద్దరి మధ్య ఏ వశీకరణ కాదు, చేతపడే కాదు, అంత గాడిదగుడ్డు. వాళ్ళిద్దరికి ఒక మానసిక రోగం ఉంది. వాళ్ళని చూసి వేరే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఒక ఛానల్లో యాంకర్ కూడా చెప్తున్నాడు, నాకు ఆడపిల్ల ఉంది, భయం వేస్తుంది అని. చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అసలు అంత ఈజీగా ఆడపిల్లలు ట్రాప్లో పడిపోతారా? అలా ఉండదు. టీనేజ్ పిల్లల కోసం కొన్ని టిప్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మీకు ఏదైనా మీ అంతరాత్మలో తేడాగా అనిపిస్తున్నా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ అనే మాట వినగానే తొందరపడకండి. ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అట్లా ఆ టైం తీసుకోండి. వాళ్ళు చెప్పే మాటలన్నీ నిజం అనేసి నమ్మకండి. వాళ్ళు ఏదైనా ఆశలు చూపిస్తే నీకు చైన్ కొనిస్తాను, నీకు నగలు కొనిస్తాను, నట్ర కొనిస్తాను, ఎందుకు కొనియాలి? దేవునికి ఎవరు కొనిస్తారు? ఎవరైనా మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతుంటే కూడా నమ్మకండి. అది నిజమైన ప్రేమ కాదు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడనీయకుండా మిమ్మల్ని ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తే అది అస్సలు మంచిది కాదు. మీ ఫ్రెండ్స్కి కూడా టైం ఇవ్వండి. వాళ్ళకి మాత్రమే ప్రేమ పేరుతో ఇస్తూ రెగ్యులర్గా వాళ్ళని కలుస్తూ అలవాటు పడితే ఆ అలవాటుకు బానిస అవుతారు, కానీ అది ప్రేమ కాదు. మీరు చేయకూడదు అనుకున్న పనులు చేయడానికి మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు అంటే తప్పు. మీ సమయాన్ని, మీ ఇష్టాలను పట్టించుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారమే మీతో చేయించాలని ఒత్తిడి చేస్తే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. హద్దులు పెట్టుకోండి. మీకు ఏం కావాలో ఏమొద్దో స్పష్టంగా మీకు తెలియాలి. అవతల వాళ్ళకు కూడా చెప్పండి. నో చెప్పండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ కట్ చేయొద్దు. కొత్త వ్యక్తి కోసం కన్న వాళ్ళను, దగ్గర వాళ్ళను దూరం చేసుకోకండి. మీ విలువ మీకు తెలియాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూస్తే, మిమ్మల్ని బాధ పెడితే అసలు సహకరించకండి. అక్కడ ఉండకండి వాళ్ళతో. మీకు ఏదైనా సమస్య అనిపిస్తే, భయంగా అనిపిస్తే వెంటనే మీ కుటుంబ సభ్యులకు లేదా మీకు నమ్మకమైన స్నేహితులతో షేర్ చేసుకోండి. అవసరమైతే పోలీసులకు, లేకపోతే సహాయం చేసే కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీరు ఒంటరి కాదు. ప్రతి అమ్మాయి సురక్షితంగా, సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రేమని పక్కన వాళ్ళ నుంచి ఆశించడం మానేయండి. ఆల్కహాల్, డ్రగ్స్, ఈ సిగరెట్స్ ఇలాంటిదే ఈ ప్రేమ కూడా. అంటే వాటికి బానిస అయినట్టు ఈ ప్రేమకి బానిస అవ్వకండి. నిజమైన ప్రేమ ఎవరిని బంధించాలని కోరుకోదు. ఒకరి కలల్ని అమాంతం తొక్కేది ఎప్పుడు. నిజమైన ప్రేమ మీ వాళ్ళని మీ నుంచి దూరం చేయదు. ప్రేమ అంటే ప్రేమించే వ్యక్తికి మీరిచ్చే రక్షణ, భరోసా, ఒక నమ్మకం. ప్రేమ పేరుతో బానిస చేసుకుని వాళ్ళ దొడ్లో కట్టేసుకుని పట్టుకుని పెట్టుకోవడం కాదు. ఈ అఘోరి తన స్వార్థం కోసం ఒక పిల్ల నిండు జీవితాన్ని బూడిదపాలు చేస్తుంది. అతను అఘోరిగా ఉండడానికి ఏ విధంగా అర్హుడో ఆ మత పెద్దలు, ఆ అఘోరి టీమే చెప్పాలి. ఇది కూడా లవ్ జిహాద్ లాంటిదే. ఈ టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకునే బదులు వాళ్ళని ఒక సరైన మానసిక నిపుణులకు చూపిస్తే బాగుంటుందేమో.